సో, ప్రెజెంట్ మనం మణికొండ, అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్నాము. సో, ఇక్కడ జనరల్‌గా నివసించే వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఒక కామన్ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు? సో, ఇక్కడ పనిచేసే అంటే జనరల్‌గా జీహెచ్ఎంసీ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? సో, ఓవరాల్‌గా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయి? ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయి? ఓవరాల్‌గా ఇక్కడ ఉండే అంటే ఇక్కడ ఉండే వాళ్ళని మణికొండ అండ్ అల్కాపురికి సంబంధించిన వాళ్ళతోని అంటే ఒక పార్క్‌లో ఉన్నాము. వాకింగ్‌కైతే వచ్చారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలనైతే తెలుసుకుందాం. అంటే మీ నేమ్ ఏంటి? మీ ప్రొఫెషన్ ఏంటి? మీ ప్రొఫెషన్‌లో గాని, మీ బిజినెస్‌లో గాని మీరు ప్రెజెంట్ ఎదుర్కొన్న సిస్టమ్స్ కాకపోతే మీ చుట్టుపక్కల ఉండే ఏరియాలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అవి సార్ట్ ఔట్ అవుతున్నాయా? నా పేరు నాగరాజ్. నేను ఐటీలో ఉండే ఇప్పుడు నా ఓన్ బిజినెస్ చేస్తున్నాను. హ్మ్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. ఇప్పుడు పార్క్ ఇది మంచి పార్క్ ఉంది. ఓకే. ఇంత బ్యూటిఫుల్‌గా ఇక్కడ అందరూ వచ్చి డైలీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వాకింగ్ హ్మ్. చేసుకుంటారు. అట్లనే టౌన్‌షిప్‌లో కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు బేసికల్‌గా డే టు డే లివింగ్‌లో మా అపార్ట్మెంట్ బయటికొస్తే రోడ్స్. హ్మ్. రోడ్డు ప్రతి గల్లీలో కూడా ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఉండాలి. పర్మనెంట్ సొల్యూషన్ అంటే సిస్టమ్ ఏంటి? ఒక రోడ్ ఏస్తే దాన్ని మానిటర్ చేసేటోళ్ళు ఎవరు? హ్మ్. ఈ రోడ్ ప్రాబ్లమ్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలని ఒక డిస్‌ప్లే అట్లా ఓకే. ఉంటే హుహు. ఇప్పుడు యాప్ అంటున్నారు గానీ, మళ్ళీ యాప్‌లో ఎంతమంది పోస్ట్ చేస్తారు? పోస్ట్ చేస్తే దాన్ని ట్రాక్ చేస్తున్నారా లేదా? ఇదేం తెలవదు మనకి. హ్మ్. ఓకే. సో, అవైతే లోకల్‌గా అయితే ఇట్లా. ఇంకొకటేందంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చూస్తే ఇప్పుడు అల్కాపూర్ గానీ, మణికొండ గానీ, కోకాపేట్, గండిపేట ఇవన్నీ హ్మ్. ఇంత ఫాస్ట్‌గా డెవలప్ అయితున్నాయి. ఇంత జనాభా వస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి కావాల్సినంత గవర్నమెంట్ స్కూల్స్ పెరుగుతున్నాయా? గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? జూనియర్ కాలేజ్ గానీ, హ్మ్. డిగ్రీ కాలేజ్ గానీ, లేదా ఏదన్నా టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ గానీ, అట్లనే హెల్త్ కేర్‌లో హాస్పిటల్ గానీ, అది చేస్తున్నారు. అట్లా చేయట్లేదు. ఓకే. ఇవన్నీ సిస్టమ్ గవర్నమెంట్ దగ్గరనే అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్స్ కడతారు. అంటే ఒక పర్టిక్యులర్ లొకేషన్‌లో నెక్స్ట్ 4 ఇయర్స్‌లో ఎంత జనాభా రావచ్చు అనేది గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మరి దానికి తగ్గట్టుగా పని జరగట్లేదు. హ్మ్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్. సపోజ్ ఇప్పుడు కోకాపేటలో ఒక 5,000 మంది వస్తున్నారు. హ్మ్. ఈ 5,000 మంది ఎక్కడికెళ్తారు? మాక్సిమం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి, హైటెక్ సిటీకెళ్తారు. పొద్దున పొద్దున 5,000 కార్లు రోడ్డు మీదకొస్తే ఎట్లుంటది? ఓకే. అట్లా గాకుండా ఈ 5,000 మందిని మార్నింగ్ 8-10 వాళ్ళ ఆఫీసెస్‌కి తీసుకెళ్ళగలిగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటే ఎంత బావుంటది. ఓకే. హైదరాబాద్‌లో ఈవినింగ్స్ చూస్తే పర్ కిలోమీటర్ 4 మినిట్స్ అయిపోతుంది ట్రావెల్. ఓకే. సిస్టమ్‌లో మనం నావిగేట్ పెట్టుకొని చూస్తే గనక, ఓకే. ఎన్ని రోజులు ఇట్లా సస్టైన్ అవ్వగలుగుతాం మనం. ఓకే. సో, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్. హ్మ్. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ పాపులేషన్‌కి తగ్గట్టుగా పెంచుకుంటూ పోతే బావుంటది. ఓకే. నేను మొన్ననే చూస్తుండే ఇండియన్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారమే హ్మ్. హైదరాబాద్‌కి 6,800 సిటీ బసెస్ ఉండాలి. ఓకే. కానీ ఈరోజు 2,800, 2,500 సిటీ బసెస్ ఉన్నాయి. హుహు. సో, ఎంత ఫ్యూయల్ వేస్టు, ఎంతమంది టైం వేస్టు, ఎంతమంది ఓన్లీ డ్రైవింగ్‌లోనే వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. హుహు. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు కదా! ఓకే. సో, ఇట్లా ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆలోచించుకుంటా గవర్నెన్స్ చేస్తే బావుంటది. డెఫినెట్‌లీ ప్రోగ్రెస్ అయితే అయితుంది. చెప్పినట్టుగా మంచి పార్క్స్ ఉన్నాయి. చాలా వరకు మంచి రోడ్స్ ఉన్నాయి. ఓకే. కానీ లాస్ట్ మైల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓకే. వాటికొక సిస్టమ్ వచ్చి చేస్తే బావుంటది. ఓకే. టెంపరరీగా ఓకే. ఈరోజు నాకెవరో తెలుసు. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి నేను సాల్వ్ జస్ట్ మన చేసుకోవడం కాదు. అర్బన్ క్లాబ్ లాగా హోమ్ బ్రోకరేజ్ హోమ్ ఇవి ఉంటాయి గదా! ఆ! యాప్‌లో మనం ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్ ఇన్‌పుట్ ఇచ్చేస్తే వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అవును. ఆ విధంగా ఫాస్ట్ ఉండాలంటారు. ఎగ్జాక్ట్‌లీ. అట్లుంటేనే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు. వీళ్ళందరికీ గూడా ఎక్స్‌పెక్టేషన్స్ అనేటివి ఉంటాయి. లేకపోతే వాళ్ళ టైం గూడా అన్‌ప్రొడక్టివ్ ఏరియాస్‌లోకెళ్ళిపోతది గదా! ఓకే. లైఫ్ మే కామన్ థింగ్స్, బేసిక్ థింగ్స్ అన్నిటిని గవర్నమెంట్ చూసుకుంటే గనక జనాలు దే కెన్ ఫోకస్ ఆన్ బెటర్‌మెంట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఓకే. అట్లా. ఓకే. అంటే జనరల్ మీరు బిజినెస్ అండ్ జాబ్ 2 చేశారు గదా! అవును. ఎలా ఉంది? అంటే టాక్సేషన్ గాని, మనం అంటే మీరు తీసుకునే సర్వీస్ గాని, టాక్సేషన్ గురించి ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువ బాధపడుతుంటారు. ఏం చెప్తారు దాని గురించి? టాక్సేషన్ అంటే అదైతే నిజంగానే వరీయింగ్ థింగే అండి. అంటే హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక షాప్‌కెళ్ళి ఒక రూ. 100 ఇస్తే, ఆ హ్మ్. రూ. 100కి ఏం ప్రొడక్ట్ వస్తుంది, సర్వీస్ వస్తుంది అనేది మనం చూసుకుంటాం. హ్మ్. కంపేర్ గూడా చేస్తాం. ఓకే. ఈ రూ. 1000 ఇక్కడ పెడితే బెటరా? ఇంకొకరి దగ్గరికెళ్తే ఈ రూ. 1000కి నాకు బెటర్ ప్రొడక్టో, కొంచెం ఎక్కువ ప్రొడక్ట్ వస్తదా అని. సో, దాన్ని మనం ఒకవేళ టాక్సెస్‌కి కూడా అదే క్రైటీరియా అప్లై చేస్తే, హ్మ్. మనం కడుతున్న టాక్సెస్‌కి నిజంగానే మనకి కావాల్సినవి రావాల్సినంత వస్తున్నాయా? రావట్లేదా? అంటే హ్మ్. చాలామంది రావట్లేదనే అంటారు. ఎందుకంటే ఒక సాలరీడ్ గాని, ఒక ఇన్‌కమ్ టాక్స్ పేయర్
ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులతోటి వాళ్ళు ఎడ్యుకేషన్ చూసుకోవాలి, హెల్త్ కేర్ చూసుకోవాలి. మళ్ళీ దానిపైన కూడా అక్కడ గవర్నమెంట్ సర్వీసెస్ కరెక్ట్‌గా లేవు. మళ్ళీ దానిపైన ఏం చేయాలి? కట్టే ప్రతి ఫీజ్‌కి ట్యాక్స్. ఈవెన్ హాస్పిటల్‌కి పోతే దానిపైన కూడా ట్యాక్స్. అంటే గవర్నమెంట్‌లో హెల్త్ కేర్ లేదు కాబట్టి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తున్నాము. అక్కడ ఎళ్ళినందుకు కూడా మళ్ళీ అక్కడ ట్యాక్స్ కట్టాలి. ఓకే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఎవరైనా కొంటే వాళ్ళు రిజిస్ట్రేషన్‌కి 6% ఆర్ 7% పే చేయాలి. హ్మ్. సో, దానికి అగెయిన్స్ట్ దట్ 6%, 7% వాళ్ళకి ఏమొస్తుంది? హ్మ్. ఈవెన్ ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కి కూడా శాంక్టిటీ లేదు కదా! హ్మ్. ఆ డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు. లేదా ఇప్పుడు కొన్న తర్వాత ఒక 10 ఏళ్ళకి ఇది కరెక్ట్ లీగల్ ప్రాపర్టీ కాదని చెప్పి గవర్నమెంట్ నుంచి గానీ, లేదా వేరే వాళ్ళొచ్చి గానీ కూడా దానిపైన కేసేస్తే, ఓకే. సో, అప్పుడు ఈ 6,00,000 ఆర్ 7% ఆర్ 6% కట్టిన దానికి రీజన్ ఏంటి? హ్మ్. అకౌంటబిలిటీ ఏంటి? లేదు కదా! ఓకే. సో, కట్టడానికి ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. కానీ కట్టినందుకు దానికి తగ్గట్టుగా సర్వీసెస్ కానీ, హ్మ్. ఫెసిలిటీస్ కానీ రిటర్న్‌గా వస్తే అది మీనింగ్‌ఫుల్ ఉంటది. ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ తర్వాత కూడా ప్రతి ఎక్స్‌పెన్స్ మనమే చూసుకోవాలి అంటే అక్కడ కూడా డబుల్ లోడ్ అయిపోయి, అది కూడా ఎకనామీ గ్రోత్‌కి కొంచెం హిండ్రెన్సే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ అండి. సార్ చెప్పండి, మీరు ప్రొఫెషన్ ఏంటి? మీ నేమ్ ఏంటి? ప్రెజెంట్ మీరు మీ ప్రొఫెషన్‌లో గాని, ఇంటి దగ్గర గాని ఎదుర్కొన్న సమస్య ఏంటి? నా పేరు జగదీశ్వర్ సిద్రాల. ఓకే. ఇక్కడ నేను అల్కాపురి రోడ్ నెంబర్ 1లో ఉంటాను. నేను ఐటీలో వర్క్ చేస్తాను. ఓకే. సాఫ్ట్‌వేర్. ఓకే. యాహ్! నేనిప్పుడు అంటే జనరల్‌గా ఇక్కడ అందరు ప్రాబ్లమ్స్ అందరూ ఆల్రెడీ చెప్పారు. నేను కొంచెం అంటే మన ఇప్పుడున్న ప్రపంచంలో ఎదురవుతున్న కొంచెం ఒక ప్రాబ్లమ్ గురించి చెప్తాను. ప్రాబ్లమ్ కాదు, ఒక ఇన్ఫర్మేషన్ లాగా. ఇప్పుడు మన వరల్డ్ అంతా కూడా ఒక పానిక్‌లో ఉందండి. ఏఐ వరల్డ్‌లో. అవును. ఓకే. బిజినెస్ పర్సన్స్ గానీ, జాబ్ హోల్డర్స్ గానీ, ప్రతి ఒక్కరు హౌస్ మేకింగ్ పర్సన్స్ గానీ, ప్రతి ఒక్కరు కూడా ఏఐ పానిక్‌లో ఉన్నారు. నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి టెక్నాలజీ అనేది ఎవ్రీ డే ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. లైక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఎక్స్‌కవేషన్ కోసం జేసీబీ వచ్చింది. హ్మ్. జేసీబీ వచ్చినప్పుడు ఏమైందంటే, పీపుల్ అనుకున్నారు, అరే 10 మంది వర్క్ పోతది ఒక్క మెషిన్ వల్ల అని అనుకున్నారు. హ్మ్. బట్ ఆ మెషిన్ వచ్చినప్పుడు మీకు ఎఫిషియన్సీ పెరిగింది. ఓకే. ఒక పర్సన్ ఒక 1 డే ఫుల్ చేసేది, అదొక 2 అవర్స్‌లో చేస్తది, 3 అవర్స్‌లో చేస్తది. సో, దానికోసం ఏమైంది, జేసీబీ నడపడానికి ఒకరు కావాలి. హ్మ్. దానికి రిపేర్ కోసం ఒకరు కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరు కావాలి. అంటే ఆహ్, హ్మ్, మన ఉద్యోగాలు మాత్రం పోలేదు దాంతోటి. ఇంకా పెరిగినాయి గూడా. అంటే రోడొచ్చింది. రోడ్ మీద జేసీబీ నడవడానికి రోడ్ కావాల్సొస్తది. రోడేశారు. సో, దాని మీద ఇప్పుడు వెహికల్స్ అన్నీ పెరిగాయి. వెహికల్స్ పెరగడం వల్ల పెట్రోల్ బంక్స్ పెరిగాయి. సో, అలా ఒక ఇన్నోవేషన్ తోటి మీకు ఆహ్, ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. సో, అలా ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వచ్చినప్పుడు ఇప్పుడు టైపిస్టులు అందరికీ అరే జాబులు వెళ్ళిపోతాయి అన్నారు. బట్ టైపిస్ట్ రావడం వల్ల హార్డ్‌వేర్ రిపేర్ చేయడం కావాలి, సాఫ్ట్‌వేర్ రిపేర్ చేయడం కావాలి, యాంటీవైరస్ కావాలి. సో, లాట్ మెనీ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఓకే. సో, అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో, అలా మనం ఒక టెక్నాలజీకి అడాప్ట్ అయినాం. సో, ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, ఏఐ అనేది 100% మీకు రిజల్ట్స్ ఇవ్వదు ఎప్పుడు కూడా. ఓకే. 99% ఇస్తుంది. ఆ 1% హ్యూమన్ ఇన్ ద లూప్. ఓకే. ఓకే. హ్యూమన్ ఇన్ ద లూప్ ఏంటంటే, ఆ 99% ఇచ్చిన అవుట్‌పుట్‌ని ఆ 1% మనిషి యొక్క మేధస్సుతోటి అది వాలిడేట్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఓకే. ఎగ్జాంపుల్ ఏందంటే, నేను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి మా ఆఫీస్‌లో గానీ, లేకపోతే ఇప్పుడు నేను వాసవి క్లబ్‌లో ప్రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఒక రిపోర్ట్ పంపియాలి హైయర్ అథారిటీస్‌కి. ఓకే. నేను ప్రీవియస్‌గా ఏం చేసేవాడినంటే, నేనే కూర్చుని ఎక్సెల్ ప్రిపేర్ చేసేవాడిని. ఆ డేటా, ఈ డేటా తీసుకొని కాలిక్యులేషన్స్ అవి ఇవి చేసి ఆల్మోస్ట్ ఒక 1, 2 డేస్ పట్టేది మొత్తం రిపోర్ట్ ప్రిపేర్. ఇప్పుడు నాకు ఆల్రెడీ జస్ట్ నేను జస్ట్ దానికి చెప్పేస్తాను, ఇది చెయ్యని. జస్ట్ అంటే నేను ఒక వేరే పర్సన్‌తో మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను మీతోటి మాట్లాడినప్పుడు ఎలా చెప్తానో ఇన్‌స్ట్రక్షన్స్ దానికి ఇచ్చేస్తాను. అది ఇమ్మీడియేట్‌గా, అది ఇట్స్ ఎ మెషిన్ రైట్? సో, మనకంటే కొంచెం స్పీడ్‌గా పనిచేస్తది. సో, అలా అది నాకు అవుట్‌పుట్ చేయడం వల్ల నేను 1, 2 డేస్‌ది 2, 3 అవర్స్‌లో చేయగలుగుతున్నా. ఓకే. సో, నేను ఒక ఇన్ఫర్మేషన్ అందరికి ఇచ్చేది ఏంటంటే, ఏఐ వచ్చిందని పానిక్ అవసరం లేదు. ఓకే. వి షుడ్ చాలా జాబ్స్ కూడా లే ఆఫ్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఏఐ అంటున్నారు. చెప్తున్నాను. దానికి కూడా ఏందంటే, అదే సార్ నేను చెప్పేది ఏందంటే, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. ఏమైతుందంటే రిపిటీటివ్ వర్క్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు నేను యాజ్ ఒక పర్సన్‌గా ఒకటే సేమ్ జాబ్ చేస్తున్నానండి ఎవ్రీ డే. అవును. ఓకే. సో, దానికి పీపుల్ అందరూ ఏం చేస్తున్నారంటే, దాన్ని ఒక ఆటోమేట్ చేస్తున్నారు. ఓకే. ఆటోమేట్ చేయడం వల్ల ఈ పర్సన్‌ది జాబ్ పోతుంది.
అదే అంటే జాబ్ పోతుందని కదా, సపోజ్ ఇతను వేరే స్కిల్స్ పెంచుకున్నాడు అనుకోండి, ఓకే అదే ఏ స్కిల్ నేనే నేర్చుకున్నాడు అనుకోండి, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను నా లాస్ట్ డైలాగ్ అంటే స్టేట్మెంట్ ఏంటంటే, మనము అప్స్కిల్ అయ్యామనుకోండి ఏఐలో, సో మిమ్మల్ని జాబ్ చేయడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఆ 1% అనేది, ఆ 1% ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మీరు ప్రతి ఒక్కరు మాక్సిమం ఏ బేసిక్స్ ఏ అంటే వాట్ ఈజ్ ఏలో వర్క్ చేయడం అనేది నేర్చుకోవాలంటున్నారు. నేర్చుకోవాలి. ఓకే ఎస్, పానిక్ అవ్వకుండా అప్డేట్ అవ్వండి. అప్డేట్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ, పానిక్ అవ్వకుండా అప్డేట్ అయ్యామనుకోండి, మనకు డెఫినెట్గా ఇప్పుడు 1% హ్యూమన్ ఇన్ ద లూప్ అన్నాను కదా, ఆ ప్లేస్ మిమ్మల్ని ఎంత ఏఐ వచ్చినా అది రిప్లేస్ చేయలేదండి. ఓకే, సో అదొకటి నేను అందరికీ చెప్దాం అనుకుంటున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.